మొదటి దినవృత్తాంతముల గ్రంథము 4వ అధ్యాయము 9, 10 వచనములు. యబ్బేజు అనగా వేదన తన సహోదరుల కంటే ఘనము పొందినవాడై ఉండెను. వేదన పడి ఇతన్ని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అని పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. యబ్బేజు జీవితం గురించి 2 వచనాల్లో ఒక అద్భుతమైన సాక్ష్యమును, అద్భుతమైన ప్రార్థనా విధానాన్ని చూస్తాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 9 అధ్యాయాల వరకు దాదాపు వంశావళిలే ఉంటాయి. అందులో సుమారుగా 600 వరకు పేర్లు రాయబడి ఉన్నాయి, ఆయా వ్యక్తుల పేర్లు. ఆ 600 మంది పేర్లలో ఈ ఒక్క వ్యక్తి యొక్క విశిష్టత గురించే ఇక్కడ 2 వచనాల్లో రాయబడి ఉంది. అంటే అతని యొక్క ప్రార్థనా విధానము, ఆ ప్రార్థనా విధానానికి కారణమైన అతని వ్యక్తిత్వం యొక్క విశిష్టత గురించి ఈరోజు ఈ 2 వచనాల్లో ఇవ్వబడిన మాటల ద్వారా చూద్దాం. అతన్ని కనినప్పుడు అతని తల్లి వేదన పడి ఉండుట చేత వేదన అని పేరు పెట్టిందంట. సహజంగా యూదుల్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా పేరు పెడితే ఆ పేరు వారికి అక్షరార్థంగా అర్థం వచ్చేటట్లుగా ఆ సందర్భాన్ని బట్టి కానీ వారి కుటుంబ పరిస్థితులను బట్టి కానీ ఆ పేరు అలా పెట్టడం ఆనవాయితీగా ఉంటుంది. ఇతను పుట్టిన దాన్ని బట్టి వేదన అని పేరు పెడుతూ అదే పేరుతో పిలుస్తూ ఉన్నప్పుడు ఆ బాలుడు యబ్బేజు ఎదుగుతూ ఉన్నప్పుడు అతనికి ఎలా అనిపించేదో. అతని బాల్యంలో తన తోటి వారందరూ, తన చుట్టూ ఉన్నటువంటి వారందరూ అతన్ని వేదన వేదన అని మన భాషలో చెప్పుకుంటే, యబ్బేజు యబ్బేజు అని అలా పిలుస్తూ ఉన్నప్పుడు అతనిలో ఆలోచన రాకుండా ఉంటుందా? నా తల్లి నాకు ఈ పేరు పెట్టింది, ఒకవేళ నా జీవితం అంతా ఇలానే అయిపోతుందా? నా జీవితంలో వేదనే ఉంటుందా? నా జీవితాన్ని మార్చుకోవడానికి ఏదైనా అవకాశం ఉందా అని చెప్పి ఇలా తను ఎదుగుతూ వచ్చినప్పుడు ఎన్నోసార్లు ఆలోచించకుండా ఉండడు. ఎన్నో సార్లు నిద్రలేని రాత్రుల్లో ఆలోచిస్తూ నా భవిష్యత్తులో ఎలా ఉండబోతుందో, ఈ వేదన ఉంటుందా? నా తల్లిదండ్రులు కన్నీళ్లను నేను చూస్తూ ఉన్నాను ఈ పరిస్థితులన్నింటిలో, ఒకవేళ నా జీవితంలో కూడా ఇదే కన్నీరు, ఇదే ఇబ్బందులు, ఇదే పరిస్థితులు ఉంటాయా అని తను చిన్ననాడు ఎదుగుతున్నప్పుడు తన పేరును బట్టి ఆలోచన కలగకుండా పోదు. అయితే యబ్బేజుని గురించి చెప్పేటప్పుడు అతని యొక్క సాక్ష్యమును, అతని యొక్క టెస్ట్ మనీని చెప్తున్నారు. అదేంటంటే, అతను తన సహోదరులందరిలో అందరికంటే ఘనము పొందినవాడు అంట. అంటే ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో. సహజంగా ఇశ్రాయేలీల్లో సహోదరులు అంటే కేవలము తల్లిదండ్రులకు పుట్టిన వారే కాకుండా వారి బంధువర్గము, వారి రక్త సంబంధీకులందరూ కలిపి, ఇశ్రాయేలులో వారికి తోడబుట్టిన వారు, ఆ వయసు వారందరినీ కలిపి సహోదరులే అంటారు. అంటే దాదాపు చాలామంది వారి వయసు కలిగిన వారిలో యబ్బేజు చాలా మంచి పేరు తెచ్చుకున్నవాడిగా ఉన్నాడు. ఎలా మంచి పేరు తెచ్చుకున్నాడు? తనకేమీ మంచి పేరు ఇవ్వబడలేదు, కానీ తన జీవితంలో ఒక మంచి పేరు తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు అంటే, తన మంచి నడవడిక చేత, తన మంచి ప్రవర్తన చేత ఆ విధంగా తెచ్చుకున్నాడు. అది ఎలా సాధ్యమైంది? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటయే జ్ఞానమునకు మూలము. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ద్వారానే ఐశ్వర్యము, ఘనత, జీవము కలుగుతుంది. ఇశ్రాయేలు ఇంటి వారిలో పుట్టాడేమో, అతనికి బాగా తెలుసు వారి పితరుల ద్వారా దేవుడు, నిజమైన దేవుడు ఎవరో, ఆ యెహోవా దేవుడు సత్యయేక దేవుడై ఉండి తన ప్రజలను ఎలా పాలిస్తూ ఉన్నాడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఎంత శక్తిమంతుడై ఉన్నాడో చిన్ననాటి నుండి ఎరిగినవాడే. అందుకే అతనిలో భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఇటువంటి మంచి సుగుణాలు తన వ్యక్తిత్వంలోనికి అబ్బాయి. ఈ దేవుడు మాట్లాడే దేవుడు, అబ్రహాముతో మాట్లాడాడు. అలాగే ఇస్సాకు జీవితమే ఒక అద్భుతం. ఇస్సాకు జీవితంలో ఎన్నో అద్భుతాలు చేశాడు. యాకోబుకైతే దర్శనాన్నే ఇచ్చాడు. పరలోక గవిని తెరిచి ఆ దర్శనాన్ని చూపించాడు. మా పితరులతో మాట్లాడి, కనిపించి, దర్శించి అద్భుతాలు చేసిన దేవుడు ఈరోజు నా జీవితంలో ఇదిగో ఈ వేదన అనే పరిస్థితి నుంచి, ఇలాంటి పరిస్థితి నాకు రాకుండా నాకు మంచి స్థితిని దయచేస్తాడేమో అనే ఆశతో తను ఎదిగే విధానం ఉంది చూసారా, అది చాలా అద్భుతంగా అనిపించింది. యబ్బేజు ప్రార్థన ఎంతో గొప్పది. అలాంటి ప్రార్థన చేయడానికి అతని వ్యక్తిత్వాన్ని ఎలా కట్టుకుంటూ వచ్చాడో ఇవన్నీ పరిశీలన చేస్తే అర్థమవుతుంది. కష్టాలు అనేవి, అతనికి ఉన్నటువంటి వేదన, బాధ, ఇబ్బంది ఉన్నవి
అవన్నీ తను ఉన్న స్థితి నుంచి తన క్రిందకు తీసుకెళ్ళలేదు, కానీ తన ఉన్న స్థితిలో నుంచి పైకి ఆలోచించేటట్లుగా చేసింది. అంటే తను ఎక్కడ తను ఎందుకు పనికిరాని వాడనని తన వల్ల కాదని అనుకోకుండా తన పితరుల కాలంలో వారి ద్వారా వింటూ వచ్చినటువంటి అద్భుతమైన కార్యములు తన జీవితంలో కూడా నెరవేరాలని ఆశ కలిగిన వాడే తన జీవితాన్ని మార్చుకోవడానికి, ఒక క్రొత్త బాటలు వేసుకోవడానికి తను నిర్ణయించుకున్నాడు. మామూలుగా అయితే నెగిటివ్ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు సంకుచితంగానే ఆలోచిస్తారు. మన పరిధిని బట్టి, మన స్థితిగతులను బట్టి అంతవరకే ఉంటుంది. కానీ ఆ సంకుచితమైన పరిస్థితుల్లో కూడా సంకుచితమైన ఆలోచన విధానంతో కాకుండా సహేతుకమైన ఆలోచన విధానంతో తను తాను మోల్డ్ చేసుకున్నాడు చూసారా, తను వృద్ధి చేసుకుంటూ వచ్చాడు చూసారా. తనపై బలమైన ప్రభావాన్ని చూపింది ఏంటి అంటే తను వింటూ ఉన్నటువంటి దేవుని వాక్కుల ద్వారా తన పితరుల జీవితాల్లో దేవుడు ఏమై ఉన్నాడో తను బాగా తెలిసిన వాడై ఉండి తన జీవితాన్ని తీర్చిదిద్దుకోవడంలో తనే పూనుకున్నాడు. తనే ఒక మార్గాన్ని నిర్దేశించుకోవడానికి సిద్ధపడ్డాడు. తనలో ఈ పాజిటివ్ థింకింగ్ ఉంది చూసారా, ఇది తను ఆలోచించుకోవడం ఎంత గొప్ప విషయమో. తను తాను ఉద్ధరించుకోవాలని, తను జీవితం కూడా ఎలా ఉండబోతుందో అన్న భయంతో దిగులుతో కాకుండా ఒక ప్రణాళికతో నా జీవితాన్ని ఒక నిర్దిష్టంగా సమతుల్యంగా దేవుని యొక్క సహాయం చొప్పున నన్ను నేను కట్టుకోవాలి అని చిన్నతనం నుండి ఆలోచన కలిగి ఉండడం చాలా గొప్ప విషయం. కష్టాలు బాధలు అనేవి జీవితంలో ఒక భాగం మాత్రమే, అవే మన జీవితాన్ని శాసించేవి కావు. కష్టాలు సుఖాలు మనం కోరుకున్నంత మాత్రాన మన జీవితంలో రావు, కానీ అవి వచ్చినప్పుడు మనము వాటిని ఎలా నియంత్రించుకుంటూ ఉన్నాము, సుఖాలప్పుడు హెచ్చిపోకుండా కష్టాలప్పుడు కృంగిపోకుండా సమతుల్యంగా మన జీవిత విధానాన్ని ఎలా మనల్ని మనము నిర్దేశించుకుంటూ ఉన్నాము అన్నది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. చాలామందికి వారి బాల్యంలో వారు ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి కొన్ని బాధాకరమైన జ్ఞాపకాలు ఉండి ఉంటాయి. వారి భవిష్యత్తును, వారి ప్రస్తుతాన్ని కూడా అదే బాధాకరమైన సందర్భాల్లో నుంచి ఆలోచించుకుంటూ అదే నీడల్లో నుంచి చూసుకుంటూ ఉండకుండా ఈ క్రీస్తు వెలుగులోనికి వచ్చిన తరువాత దేవుడు తన బిడ్డలైన వారి కొరకు దాచి ఉంచిన శ్రేష్టమైన మేలుల వెలుగులో మనము మన జీవితం ఏమై ఉందేమో కొత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తగా బాటలు వేసుకోవాల్సిన దీవెన ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ ఎబ్బేజ్ కూడా తనకున్నటువంటి పరిస్థితుల గురించి ఆలోచించుకోకుండా తన జీవితాన్ని మార్చుకోవాలి అని అనుకున్నాడే, ఆ తృష్ణే అతడు దేవుని మీద ఆధారపడేలాగా చేసింది. దేవుని సన్నిధిలో ఇదిగో ఈ దేవుడు అసాధ్యాలను సుసాధ్యం చేయగలిగిన దేవుడు, ఎర్ర సముద్రంలో 2 పాయలుగా చేసి ఆరిన నేలన మా పితరులు నడిపించాడంట. నా జీవితం ఎలా ఉండబోతుందో, నా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో నాకు తెలియదు, కానీ దాన్ని మాత్రం నేను దివ్యంగా ఎంతో దీవెనకరంగా నేను చేసుకోగలగడానికి ఈ దేవుడు నాకు ఖచ్చితంగా కావాలి, ఈ దేవుని సహాయం కావాలి అని నమ్మిన వాడే తన హృదయాన్ని దేవుని వైపు మరల్చుకుంటూ దేవుని వైపే, దేవుని సన్నిధిలోనే తను కట్టుకుంటూ వస్తూ ఉన్నాడు ఒక్కొక్క మెట్టు. అతను తనకున్న పరిస్థితిని బట్టి జాలి పడలేదు. నేను చాలా సాధారణమైన కుటుంబంలో పుట్టాను, అసలు మా అమ్మే నాకు వేదనని పెట్టింది పేరు, నా జీవితం ఇలా సర్వసాధారణంగానే అయిపోతుంది, నా సహోదరులందరితో పాటు ఏదో మామూలుగా అందరిలాగానే నా జీవితం కూడా వెళ్ళిపోతుంది అని తను ఒక ఆర్డినరీ లైఫ్ను కోరుకోలేదు. తను ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉండాలనుకున్నాడు. ఎందుకంటే హీ నోస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి తను బాగా అవగతం చేసుకున్నాడు. కాబట్టి ఈ శక్తివంతుడైన దేవుడు నాకు తోడుగా ఉంటే నా జీవితం కూడా ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది. కాబట్టి నా జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉండాలి. కష్టాలు అనగానే మనకి పాత నిబంధనలో ఎక్కువగా గుర్తొచ్చేది యేసేపు జీవితం. యవనస్తునిగా ఉన్నప్పటి నుంచి తన జీవితంలో గొప్పగా సంతోషించదగినది ఏది లేకపోయినా అడుగడుగున ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తూ ఉన్నప్పటికీ తనలో ఉన్నటువంటి నీతిని, భక్తిని ఎక్కడ విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో నమ్మకస్తుడిగా ఎదగబట్టే చివరికి తన గొప్ప నీతిమంతుడుగా, దీవెనకరమైన వాడిగా, అనేకులకు మకుటం లేని రాజుగా యేసేపు వారందరికీ ఉన్నాడు. అది ఆ పితరుల నాటి
ఆ చరిత్రలన్నీ వింటూ ఉన్నాడేమో, దేవుని వాక్కు యొక్క ప్రభావం తన హృదయం మీద బలీయమైన ప్రభావం చూపిందేమో. ఎబ్బేజు మాత్రం ఒక సర్వసాధారణమైన మనిషిగా ఉండదలుచుకోలేదు. ఏదో కాలం ఎటు నడిపిస్తే అటు వెళ్ళిపోదాం, పరిస్థితులు ఎటు నడిపిస్తే అటు సాగిపోదాం అన్నట్టుగా తన జీవితాన్ని ఉంచుకోలేదు. కానీ ఒక ప్రత్యేకమైన వాడిగా, నా తల్లికి నేను పుట్టినప్పుడు వేదనే కలిగింది, కానీ నేను పెరుగుతూ ఉన్నప్పుడు, నేను జీవితంలో స్థిరపడినప్పుడు అంతులేని సంతోషం కలగాలి అని నిర్ణయించుకున్నాడేమో. కానీ ఆ తర్వాత నుంచి అతను దేవుని మీద ఆధారపడే పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది. తన గోల్ చాలా హై. ఇదిగో నేను దేవుణ్ణి గట్టిగా నమ్ముతున్నాను, అదే సమయంలో నేను నా వంతు ప్రయత్నాన్ని నేను చేస్తున్నాను అని చెప్పి ఆ వంతు ప్రయత్నంలో భాగంగానే తను మంచివాడిగా నిరూపించుకోవడానికి క్రమశిక్షణయుతమైన మంచి విలువలతో కూడిన జీవితాన్ని, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడం సాధన చేసుకున్నాడు. తన వ్యక్తిత్వంలో ఆ గుణాన్ని దేవునికి ఇష్టమైనట్టు జీవించడం అనేది ఏదో ఒక డ్యూటీలాగా చేయటం కాకుండా తన వ్యక్తిత్వంలో దాన్ని ఒక భాగంగా చేసుకొని దేవునికి అనుకూలమైన వ్యక్తిగా మారిపోవడం ప్రారంభించాడు. అలా మారిపోతూ దేవుని సన్నిధిలో నీతిమంతుడు మొరపెట్టినప్పుడు ఆయన వినకుండా ఉండడు కదా. ఆయన చేసిన ప్రార్థనలో, ఎబ్బేజు చేసిన ప్రార్థనలో ఆ బలం ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇదిగో ఆయన వ్యక్తిత్వంలో దేవునిపై ఆధారపడే ఆ గుణం వలన, దేవుని సన్నిధిలో యథార్థంగా తను నడిపించుకుంటూ ఉండే ఆ గుణం వలన. ఇక్కడ ఎబ్బేజు ఎవరిని నిందించట్లేదు. తనకి ఈ పరిస్థితి వచ్చింది, నేను ఒక చిన్నవాడిగా ఉన్నాను, నాకు ఆ సదుపాయాలు లేవు, ఈ సదుపాయాలు లేవు, నాకు అదుంటే అలా చేసేవాడిని, ఇదుంటే ఇలా చేసేవాడిని అని ఈనాటి మన పిల్లలు లేకపోతే ఒకప్పుడు మనము కంప్లైంట్ చేసినట్టుగా ఎబ్బేజు చేయట్లేదు. తన చేతిలో లేని దాన్ని ఏది, తన కంట్రోల్లో లేని దాన్ని ఏది తను మార్చాలనుకోవడం లేదు. జరిగిందేదో జరిగిపోయింది. నేను ఒక సర్వసాధారణమైన కుటుంబంలో పుట్టి కనీస సదుపాయాలు ఉండి లేక పెరుగుతూ ఉన్నప్పటికీ, ఇదే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ నా జీవితం ఇలానే కొనసాగాలని, ఇలానే ముగియాలని లేదు. నాకు అపారమైన శక్తి సంపదలు కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. ఈ దేవుని ద్వారా నా జీవితాన్ని మార్చుకోవాలి, ఈ దేవుని ద్వారా నా జీవితాన్ని ఒక ప్రత్యేకమైన రీతిలో తీర్చిదిద్దుకోవాలని ఒక తీవ్రమైన దృఢమైన సంకల్పాన్ని కలిగి ఉండి తన జీవితాన్ని మలుచుకోవటం మొదలుపెట్టాడు. దేవుని సన్నిధిలో కూర్చున్నటువంటి మనము చాలాసార్లు దేవుని మీద ఆధారపడినట్లుగా ఉంటాం, కానీ కంప్లీట్గా ఆధారపడము. మన పని మనం చేసుకుంటూ దేవుని దీవెనలు మన దారిలోకి రావాలని కోరుకుంటాం. కానీ ఎబ్బేజు మాత్రం అలా కాదు. తన ప్రవర్తన, తన భక్తి, తన ప్రయాస, తన కృషి అన్నింటినీ ఒకే తాటి మీద వెళ్ళేటట్లుగా చాలా జాగ్రత్తగా తాను ప్లాన్ చేసుకుంటూ ఉన్నాడు. ఎబ్బేజు యొక్క జీవితంలో మార్పు చెందాలి అనేటువంటి ఆశ ఉంది చూసారా, అది చాలా అవసరం. అతను నిర్ణయం చేసుకున్నాడు, నా జీవితం ఇలా కాకుండా ఇంకా గొప్పగా ఉండాలని తను కోరుకున్నాడు. ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నప్పటికీ, గృహిణులమైన, వృద్ధులమైన, పెద్దలమైన, చదువుకుంటున్న స్టూడెంట్స్, జాబ్ హోల్డర్స్ ఎవరమైనా సరే, ఈ రోజు నేను ఇలానే ఉండాలి అని కోరుకుంటే ఇలానే ఉంటాం. ఇంతకు మించి గొప్ప స్థాయిలోకి నేను ఎదగాలి అని కోరుకున్నట్లయితే దేవుని సహాయం చొప్పున ఖచ్చితంగా మనం ఎదుగుతాం. నిర్ణయము అనేది మనదే. తన సహోదరులందరితో పాటు ఎబ్బేజు కూడా అంత మామూలుగానే ఉండవచ్చు, వారిలానే పెరిగి ఉండవచ్చు, కానీ తనలో ఉన్న ఆలోచన విధానం వేరు, తన తోటి వారిలో ఉండే ఆలోచన విధానం వేరు. తనను ఎవరు ప్రోత్సహించారు? తనే. దేవుని వాక్కులో ఉన్నటువంటి సత్యముల ద్వారా, ఉన్నటువంటి పితరుల యొక్క చరిత్ర ద్వారా, దేవుని ఎడల అచంచలమైన నమ్మకం ద్వారా తన్నే మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు, తనే ప్రోత్సహించుకుంటూ వచ్చాడు, తన ఉనికిని అనేకులు గుర్తించేటట్లుగా చేయాలి అనేటువంటి ఆశతో కనిపెట్టుకుంటూ వచ్చాడు. దేవుని మీద ఆశ పెట్టుకుని ఉన్న నరుడు ఎన్నడూ నిరాశ పొందడు. దేవుని మీద, యెహోవా మీద ఆశ పెట్టుకొనుడి అని లేఖనం సెలవిస్తుంది కదా. తను కృషితో పాటు తను చేయవలసిన బెస్ట్ థింగ్ దేవుని మీద ఆధారపడటం అనే గొప్ప విషయాన్ని తన జీవితంలో జరిగించాడు. చాలాసార్లు మనం బ్లేమ్ చేస్తాం, ఏమనంటే నాకు చిన్నప్పుడు అది ఉంటే నేను ఇంత గొప్పవాడిని అయ్యేదాన్ని, లేకపోతే నాకు పలానా రోజున పలానా సహాయం ఉండి ఉంటే ఈ పాటికి నేను అలా ఉండేవాడిని, నాకు పలానా రోజున పలానా కాలేజీలో సీట్ వచ్చి ఉంటే ఎంత గొప్ప జాబ్ వచ్చి ఉండేది, లేకపోతే నేను పలానా వ్యక్తిని వివాహం చేసుకుని ఉంటే నా జీవితం ఇలా కాకుండా ఇంకోలాగా ఉండేది అని ఇట్లాంటి ఆలోచనలను ఆలోచించి మనం పొరపాటు చేయటం కంటే, మన చేతిలో లేని దాన్ని, మన కంట్రోల్లో లేని దాని గురించి నిందించుకుంటూ మాట్లాడుకుంటూ ఉండేదానికంటే, ఈ రోజున మన చేతిలో ఏముంది?
మన భవిష్యత్తు ఉంది. ఈ రోజున మన చేతిలో ఉన్న ఈ భవిష్యత్తును, రాబోయే దినాలను ఇక్కడి నుంచైనా దేవుని చేతిలో పెట్టడం ద్వారా మరింతగా మనం అభివృద్ధిని కావాలని, దీవెన కావాలని, మన జీవితంలో మార్పును కావాలని ఎబ్బేజు వలె కోరుకోవడం ద్వారా ఖచ్చితంగా మన జీవితంలో ఆశీర్వాదాలను అపరిమితంగా పొందుకుంటాం. ఎబ్బేజు దేవుని దీవెనలు నాకు రావాలి అని కోరుకొని మామూలుగా కూర్చోలేదు. ఎలా అంటే, పొట్టి జక్కయ్య కదా మనకు తెలుసు కదా, అతనికి దేవుడంటే అపారమైన ప్రేమ. నేను వెళ్ళి నా ఇంట్లోనే కూర్చుంటాను, నిజంగా యేసయ్యకి గనక నాలో ఉన్న ప్రేమ తెలిస్తే నా ఇంటికి వచ్చి నన్నే జక్కయ్య నా ఇంటి తలుపు కొడతాడు అని కూర్చోలే జక్కయ్య. ఏం చేశాడు? తన ప్రేమను వ్యక్తపరచడానికి, తనలో ఉన్న ఆసక్తిని కనపరచడానికి ఎక్కడికి వెళితే అక్కడికి ప్రభు వెంట, గుంపుల వెంట పరిగెత్తుకుంటా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కినప్పుడు అప్పుడు ప్రభువు అతనిలో ఉన్న ఆసక్తి యొక్క స్థాయి ఎంత హెచ్చుగా ఉందో చూసి, అప్పుడు జక్కయ్య నీ గురించి అంతా తెలుసు, నీ ఇంటికి వస్తాను అని చెప్తే జక్కయ్య ఊహించిన దానికన్నా ఎక్కువ తను పొందుకొని తిరిగి వెళ్ళాడు. దేవుని ఆశీర్వాదం కావాలి, నా జీవితం మార్చబడాలి, నా స్థితి మార్చబడాలి, ఈ పరిస్థితుల్లో ఉన్న పళాన అద్భుతాలు జరగాలి అని కోరుకోవడం మానవ సహజమే. కానీ అలా కోరుకున్నటువంటి మనము సర్వశక్తిమంతుడైన దేవుని ఎదుటే కోరుకుంటున్నాము, అది మంచి సంగతే. కానీ మనం చేయవలసినటువంటి కృషి విషయంలో, ప్రయాస విషయంలో, నమ్మకత్వం విషయంలో, మనం చేయవలసిన వాటన్నిటి విషయంలో కూడా అంతే ఖచ్చితంగా, అంతే శ్రద్ధగా, అంతే పట్టుదలగా మనం ఉంటే మాత్రమే అవన్నీ సాధ్యమవుతాయి. ఎబ్బేజు తన సహోదరులందరికంటే గరుడుగా ఉన్నాడంట. ఎంత గొప్ప సాక్ష్యాన్ని ఇక్కడ వ్రాయబడి ఉందో. అతని పేరు చెప్పగానే అతను మంచివాడు అనే బిరుదు పొందుకున్నాడు. అతను తన జీవితాన్ని తను గుంపులో ఒక వ్యక్తిగా ఉండడం కాకుండా ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా నిలబడాలని కోరుకున్నాడు. అందరి సహోదరుల వలె వారి వారి వంశాచారాల ప్రకారం వారి వారి వృత్తుల్లో నిమగ్నమవుతూ ఏదో కుటుంబం గడుస్తుంది అని సరిపెట్టుకోవడం కాకుండా, అలా అని పగటి కలలు కంటూ కూర్చుని గాల్లో నిచ్చెనలు వేస్తున్నట్లుగా కాకుండా సరైన ప్రణాళికను రూపొందించుకుంటూ సరైనటువంటి రీతిలో తను ఒక్కొక్క అడుగు ఆచితూచి వేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ అతని వ్యక్తిత్వంలో ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా? నేను గొప్ప కుటుంబంలో పుట్టలేదు కదా, గొప్పవాడిని ఎలా అవుతాను? నేను ధనవంతుల కుటుంబంలో పుట్టలేదు కదా, నేను గొప్పవాడిని ఎలా అవుతాను? నాకు గొప్ప గొప్ప విద్యను అందించే అవకాశం లేదు కదా నా తల్లిదండ్రులకి, కాబట్టి నేను గొప్పవాడిని ఎలా అవుతాను అని ప్రశ్నలు వేసుకుంటూ కూర్చోవాలి. నాకు నా దేవుడు చాలు, ఈ గొప్ప దేవుడు నాకు చాలు, నా భవిష్యత్తును ఎలా అయినా మారుస్తాడు అని చెప్పి ఎప్పుడు ఎబ్బేజులో ఉన్నటువంటి మంచి లక్షణం ఏంటంటే నెగిటివ్స్ని ఎక్కువ చూడలేదు. తనకి లేని దాన్ని, తన చేతిలో లేని దాన్ని, తను మార్చలేని దాన్ని, వాటి గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఒకవేళ మాట్లాడినట్లయితే తన ప్రార్థనలో ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఇన్నాళ్ళ నుంచి నేను ఇంత చేశాను అని చెప్పి తన గొప్పతనం గురించి ఎక్కడో చోట మాట్లాడి ఉండేవాడు. ఇంత ఓర్చుకున్నాను అని ఒకవేళ అనుండేవాడేమో. కానీ అలా కాకుండా తన నెగిటివ్స్ అన్నిటినీ తన వెనక్కి నెట్టి ప్రతి ఒక్క అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ అవరోధాలని కూడా అవకాశాలుగా మార్చుకోగలిగినటువంటి గొప్ప సత్తా కలిగినటువంటి వాడిగా ఇక్కడ ఎబ్బేజు కనిపిస్తున్నాడు. అలా ఎదగబట్టే ఈ స్థాయి వరకు తన సహోదరులందరిలో ఘనత కలిగిన వాడు అంటే ఏదో ఒక్కరోజు ఒక్క మంచి పని చేస్తే ఇంత మంచి పేరు రాదు. తనలో ఉన్నటువంటి మంచి పేరుకు కారణం దేవుని యందు భయభక్తులు అని ఇక్కడ మనం నిస్సందేహంగా కనిపిస్తూ ఉంది. తను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలనే కాంక్ష దేవుని మీద ఆధారపడడం ద్వారానే సాధ్యమవుతుంది అని బాగా గ్రహించగలిగిన వాడే దేవుని మీద ఆధారపడుతూ వస్తూ ఉన్నాడు. అతనిలో ఉన్నటువంటి ఆసక్తి అతన్ని ఎంతవరకు నడిపించిందంటే అతను దేవుని కొరకు, దేవుని సన్నిధిలో తన విషయమై ప్రార్థన చేయడానికి, ఎలుగెత్తి మొరపెట్టడానికి, ఒక అద్భుతమైన ప్రార్థన తన నోటి నుండి వెలువడటానికి అంతగా అతనిలో ఉన్న ఆసక్తి అతన్ని నడిపించింది. ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత, ఒక స్థాయికి వచ్చిన తర్వాత, మనం ఎదగాలి అని తెలిసిన తర్వాత కూడా మనం ఎదగకుండా అదే స్థాయిలో ఉంటే దాన్ని ఎవరిని నిందించడానికి ఆస్కారం లేదు. నాకు పలానా సదుపాయాలు, సౌకర్యాలు, నాకు ఇవి కావాలి, అవి కావాలి అని చెప్పి ఇతరులను నిందించటం కంటే, ఇతరులను మనం ఆక్షేపించటం కంటే మన భవిష్యత్తును గురించి దేవుని చేతిలో పెట్టి దేవుని మీద ఆశ పెట్టుకోవడం అన్నది, ఆధార పెట్టుకోవడం అన్నది శ్రేయస్కరమైన పని అని ఇక్కడ ఎబ్బేజు మనకు చెప్పకుండానే చెప్తున్నాడు. అతనికి ఈ గొప్ప భవిష్యత్తుకి, రాబోతున్న దీవెనకరమైన గొప్ప భవిష్యత్తుకు పునాది ఏంటో తెలుసా?
అదే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. ఒక సాధారణమైన సామాన్యమైన కుటుంబంలో పుట్టినప్పటికీ అతని కళలు మాత్రం సాధారణంగా లేవు. డ్రీమ్స్ అండ్ డెడికేషన్ ఈజ్ ఏ పవర్ఫుల్ కాంబినేషన్ అని అన్నారు. మనకుండే ఆశలు, దానితో పాటు కృషి, దేవుని చిత్తము తోడుగా ఉంటే దేవుని యొక్క సహాయం చొప్పున మనము గొప్ప వాటిని సాధించగలుగుతాం. ఈరోజు గృహిణులుగా ఒకవేళ మనం కుటుంబంలో ఉంటే ఇంకా మనం సాధించేది ఏముందండి? పిల్లలు ఒక స్థాయికి వచ్చారు, కుటుంబం ఒక స్థాయిలో ఉంది అనుకుంటే పొరపాటే. ఎదగాలని ఎవరు కోరుకోరు చెప్పండి? ఉన్న స్థితిలోనే ఉండిపోవాలని కోరుకోవడం తెలివైన పని కాదు. ఉన్నదానికంటే ఉన్నతమైన స్థితిలోనికి ఆధ్యాత్మికంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అన్ని విషయాల్లోనూ వర్ధిల్లడం దేవుడు కోరుకుంటున్నాడు, మనము కోరుకోవాలి. మనల్ని ఆశీర్వదించాలని మన పరమ తండ్రి మనల్ని ఇంకనూ దీవించాలని కోరుకుంటాడు, కానీ ఈ దీవెనలు ఇచ్చి సరిపెడదామని ఆయన కోరుకోడు. ఎబ్బేజు ఒక ప్రవక్త కాదు, ఒక నాయకుడు కాదు, ఒక సైనికుడు కాదు, ఒక సామాన్యమైన వ్యక్తి మనలాగే. ఈ రోజున మనం కూడా మన జీవితాన్ని అన్ని విషయాల్లో వర్ధిల్లులాగున, కుటుంబాన్ని మరంత సుఖ సంతోషములతోనూ, దేవుని ఎడల భయభక్తులతోనూ, నీతి న్యాయములతోనూ, సత్యముతో కూడినటువంటి దేవుని వాక్కుల యొక్క విలువలతోనూ మన జీవితాన్ని, మన కుటుంబాన్ని కట్టుకోవాలి అనే తృష్ణ, ఆశ, ఎదగాలనే తపన మనలో ఇంకా అధికం కావాలి. చదువుకునే విద్యార్థులైతే, ఉద్యోగం చేసేవారైతే వారు ఉన్నటువంటి రంగాల్లో కష్టపడాలని, ఇంకా హార్డ్ వర్క్ చేసి మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయికి రావాలని, ఆ కృషి చేయాలని, కష్టపడాలనే మనసు, సంకల్పం, ఆ దృఢ నిశ్చయిత వారికి కావాలి. అలా దేవుని సన్నిధిలో మనం ఎదగాలని కోరుకుంటున్నప్పుడు కేవలము మన ప్రయాసే కాకుండా దేవుని యొక్క సహాయమును ఆధారం చేసుకుంటే, దేవుడు మన పక్షమున ఉంటే ఖచ్చితంగా విజయాన్ని సాధించగలం. చాలామంది వ్యక్తులు ఉన్నారు సొసైటీలో. బిల్ గేట్స్నే తీసుకుందాం. ఒకరోజంట వారు ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చున్నారంట. స్నాక్ తీసుకున్న తర్వాత వ్యక్తి వచ్చి టిప్ అడిగినప్పుడు $10 పెట్టారండి. ఏంటండి మీరు $10 టిప్ ఇచ్చారు, మీ అమ్మాయి నిన్న వచ్చి $100 టిప్ ఇచ్చారు అనంటే, ఆమె తండ్రి ధనవంతుడే కానీ నా తండ్రి ధనవంతుడు కాదు అని చెప్పారంట. చాలా బాగా చెప్పారనిపించింది. ఎందుకంటే బిల్ గేట్స్ యొక్క తండ్రి ఒక సామాన్యమైన కట్టెల వ్యాపారి. అతను చాలా పేద కుటుంబంలో పుట్టాడు, సాధారణమైన చదువులు చదువుతూ వచ్చాడు. ఒక టైంలో అయితే హార్వర్డ్ యూనివర్సిటీలో ఫెయిల్ అయిపోయిన స్థితిలో ఉన్నారు. తను ఒక బిజినెస్ పెట్టారు బిల్ గేట్స్. ఆ బిజినెస్లో ఉన్నదంతా కోల్పోయి ఇంకా ఏమీ లేని స్థితికి వచ్చారు. అలా వచ్చినప్పటికీ కూడా అతనిలో ఉన్న ప్యాషన్ ఉంది, అతనిలో ఉన్న జీల్ ఏం చేసిందంటే తనని ఏదో సాధించాలి అనే దాని వైపు నడిపించింది. ఆ తర్వాత కాలంలో గొప్ప సక్సెస్ను సాధించారు. ఇది చాలామందికి తెలిసిన విషయమే. ఈ సందర్భంగా నేను గుర్తు చేసేది ఏంటి అంటే, పేదవారిగా ఉన్న సరైన సదుపాయాలు, సౌకర్యాలు లేకున్నా ఈరోజు ఇక్కడి వరకు వచ్చేసాం కదా. గతంలోకి వెళ్ళి మనం ఏమీ చేయలేం, కానీ ఈరోజు ఇక్కడి నుంచి మన భవిష్యత్తును దేవుని చేతిలో పెట్టి ఆశీర్వదించమని కోరితే, అలా మనం ఆరాటపడితే, ఆశపడితే, కృషి చేస్తే దేవుడు తప్పకుండా మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను, ద్వారాలను తెరచి మన పట్ల తన కృపను విస్తరింప చేయగలగడానికి శక్తిమంతుడై ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది గొప్ప వ్యక్తుల జీవితాలు చూసినట్లయితే వారి జీవితంలో అంత బాగా నడిచి వచ్చినట్లేం కనిపించదు. వారికి ఎన్నో అపజయాలు, ఎన్నో ఓటములు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో పస్తులు, వాటన్నిటి గుండా దాటి వచ్చిన వాళ్ళే. కానీ ఈ రోజున దేవుడు మనకు సహాయంగా నిలిచి ఉన్నాడు. మనం ఏ పని చేసినప్పటికీ ఆయన యొక్క సహాయం చొప్పున విజయం సాధించగలము అనే ఒక్క సత్యాన్ని మనం గ్రహించినట్లయితే మన ప్రయాసలో, మన పోరాటంలో మనం ఒంటరి వారం కాము. ఆయన హస్తము బలీయమైనదే, మన సంకల్పానికి తోడుగా ఉండి మనల్ని నడిపిస్తుంది. ఎక్కడి వరకు అంటే విజయాన్ని పొందుకునే వరకు. దేవుని సన్నిధిలో కూర్చుని ఈరోజు మనం ఆలోచించుకుంటూ ఉన్నాం. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తూ వచ్చాం, నా జీవితంలో, నా పరిస్థితుల్లో, నా స్థితిగతుల్లో మార్పు తీసుకురావా ప్రభువా అని. మనం చేసేది కేవలము విజ్ఞాపన మాత్రమే, కానీ దానికి తగినటువంటి మరింత ఆసక్తితో కూడినటువంటి ప్రయాస, ప్రార్థన, వీటన్నింటినీ మనం జరిగిస్తూ వస్తూ ఉన్నప్పుడు తప్పకుండా ఎబ్బేజు జీవితంలో ఎలా అద్భుతాలు జరిగాయో ఆ అద్భుతం జరుగుతుంది అనడంలో ఏం సందేహం లేదు.